జీవన విధానంలో చాలా నిత్యావసర సరుకులు అవసరం ఉంటాయి. పేస్ట్, సబ్బు, షాంపూ వంటివి నిత్యం వాడుతూ ఉంటాం. ఇలాంటి వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు ఆహార పదార్థాలతో పాటు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై ధరలను 2 నుంచి ఏకంగా 17% పెంచాయి. సబ్బులు, బాడీ వాష్ల ధరలు 2 నుంచి 9%, హెయిర్ ఆయిల్స్ ధరలను 8 నుంచి 11% పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు తెలిపాయి. ఇక ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలను 3 నుంచి 17% పెంచేశాయి. ముడి పదార్థాల ధరలు పెరిగినందున అందులో కొంతైనా వినియోగదారులకు బదిలీ చేయక తప్పలేదని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో సబ్బులు, బాడీ వాష్లు, హెయిర్ ఆయిల్స్, ఎంపిక చేసిన కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు మరింత భారంగా మారుతున్నాయి. తమ లాభాలను కాపాడుకునేందుకు ధరల పెంపు తప్పటం లేదని కంపెనీలు చెబుతున్నాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కొన్ని సబ్బుల ధరలను 4 నుంచి 5% పెంచింది. హిందుస్థాన్ యూనిలీవర్ డోవ్ సబ్బు ధరలను 2% పెంచింది. విప్రో సంతూర్ ధరను 3% పెంచింది. పియర్స్ బాడీ వాష్ ధర 4% పెరగ్గా హెచ్యుఎల్ షాంపూల ధరలను సింగిల్ డిజిట్లో పెంచింది. చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ధరలను 4% పెరిగాయి. కాఫీ ద్రవ్యోల్బణం కారణంగా నెస్లే ధరలను 8 నుంచి 13% పెంచారు. మ్యాగీ ఓట్స్ నూడిల్స్ ధర 1 నుంచి 7% పెరిగాయి. ఇవే కాక మరికొన్ని బ్రాండ్లు కూడా ధరలను పెంచేశాయి. పాలు, చక్కెర, కాఫీ, ఎండు కొబ్బరి వంటి ఇతర వర్గాల వస్తువుల ధరలు కూడా పైకి వెళుతున్నాయి. ఎండు కొబ్బరి ధర మరింత పెరిగితే మరో రౌండ్ ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. స్నాక్స్ తయారీదారు బికాజీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ధరలను 2 నుంచి 4% పెంచాలని యోచిస్తోంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తన పోటీదారులతో సమానంగా ధరలను పెంచడం ప్రారంభించింది. ఇలా ఆయా కంపెనీలు నిత్యావసర వస్తువులను పెంచుతూ ఉండటంతో సామాన్యులకు భారంగా మారింది. నిత్యావసరాలను కొనేందుకు వెళితే జేబులకు చిల్లులు పడుతున్నాయి.